ఐపీఎల్ 2025లో లీగ్ దశ మ్యాచ్లు ముగిశాయి. చండీగఢ్ వేదికగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మొదలై 17 సీజన్లు ముగిసినా ఇప్పటి వరకు బెంగళూరు, పంజాబ్ జట్లు కప్పు గెలవలేదు. ఈ తొలి క్వాలిఫైయర్లో ఓడినా ఫైనల్ చేరేందుకు మరో ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రెండు జట్లు చెలరేగి ఆడనున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ 18లో ప్లే ఆఫ్స్ కు టైం వచ్చేసింది. సక్సెస్ఫుల్ గా 70 లీగ్ మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ఇవాళ చండీగఢ్ వేదికగా తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. మరికొన్ని గంటల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ పంజాబ్ మధ్య తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు మంచి ఫామ్ లో ఉన్నాయి. ఈ మ్యాచ్ హోరాహోరీగా జరుగుతుందని అంచనా. లీగ్ దశలో తలో 14 మ్యాచ్లు ఆడిన రెండు జట్లు తొలి 2 స్థానాల్లో నిలిచాయి. రన్ రేట్ కాస్త బెటర్ గా ఉండడంతో పంజాబ్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ కు చేరుతుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో రెండో క్వాలిఫైయర్ ఆడనుంది. ఈ మ్యాచ్ కు మరో ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు బెంగళూరు, పంజాబ్ జట్లు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. దీంతో రెండు జట్లపై అభిమానులకు భారీగా ఆశలున్నాయి. ఈ సీజన్ 18 విరాట్ కోహ్లీకి స్పెషల్. తన జెర్సీ నెంబర్ 18 ఈ సీజన్ కూడా 18 కావడంతో అభిమానులంతా ఆర్సీబీపై అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు బెంగళూరు టోర్నీ ఆరంభం నుంచి రాణించిన ఆర్సీబీ బయటి మ్యాచ్లన్నింటిలోనూ గెలిచింది. లీగ్ దశలో లక్నోతో ఆడిన చివరి మ్యాచ్లో 228 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులుండగానే ఛేదించి రెట్టింపు ఉత్సాహంతో ఉంది. ఇక రన్ మిషన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. పవర్ ప్లేలో మరో ఓపెనర్ సాల్ట్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. మిడిల్ ఆర్డర్లో జితేష్ శర్మ చెలరేగుతున్నాడు. ఈ మ్యాచ్ కు ఆర్సీబీ కీలక బౌలర్ జోష్ హేజిల్వుడ్ అందుబాటులోకి రానున్నాడు. హేజిల్వుడ్, భువనేశ్వర్, యష్ దయాల్, షెపర్డ్లతో పేస్ బాధ్యతలు పంచుకుంటారు. కృణాల్ సుయేష్ స్పిన్ వేయనున్నారు. లీగ్ దశలో ఇదే వేదికలో పంజాబ్ పై బెంగళూరు గెలిచింది. ఇక పంజాబ్ సూపర్ ఫామ్ లో ఉంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో అద్భుతంగా ఆడుతోంది. 2014 తర్వాత పంజాబ్ ప్లే ఆఫ్స్ కి చేరుకోవడం ఇదే తొలిసారి. పంజాబ్ బ్యాటింగ్ కూడా బలంగా కనిపిస్తోంది. ఓపెనర్లు ప్రియాన్స్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ అదరగొడుతున్నారు. మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్, ఇంగ్లీష్లు రాణిస్తున్నారు. వీళ్లు నిలబడితే పంజాబ్ కు తిరుగుండదు. ప్రతి సీజన్ కు మెరుగవుతున్న శశాంక్ సింగ్ ఫినిషర్ గా తన పాత్రను అద్భుతంగా పోషిస్తున్నాడు. స్టాయినిస్ కూడా ఫామ్ ను అందుకోవడంతో పంజాబ్ బ్యాటింగ్ కు ఎదురుండదు. కానీ బౌలింగ్ విభాగం పంజాబ్ ను కాస్త కలవరపెడుతోంది. కీలక ఫాస్ట్ బౌలర్ మార్కో యాన్సెస్ జాతీయ జట్టు కోసం స్వదేశం వెళ్లిపోయాడు. వేలి గాయం కారణంగా 2 మ్యాచ్లకు దూరమైన స్టార్ స్పిన్నర్ చాహల్ ఈ మ్యాచ్ కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక హర్షదీప్ సింగ్ పంజాబ్ కు పెద్ద బలం. ఈ సీజన్ లో 2 సార్లు తలపడిన బెంగళూరు, పంజాబ్ జట్లు చెరోసారి గెలిచాయి. మొత్తం ఐపీఎల్ సీజన్ లో 35 మ్యాచ్లు ఆడిన ఈ ఇరు జట్లలో పంజాబ్ దే పైచేయి. పంజాబ్ 18 మ్యాచ్లు గెలిస్తే ఆర్సీబీ 17 మ్యాచ్ల్లో విజయం సాధించింది.